Hello viewers, welcome to Spoken English with Man. Daily used sentences. జనరల్గా మనము తెలుగులో మన మాతృభాషలో ఎన్నో రకాలుగా మరి క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం కదా. అక్కడికి వెళ్ళారా, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వెళ్తాడు, ఎలా జరిగింది, ఇలాగా ఎప్పుడు ఏమి ఇలాగా మొదలుపెట్టి మనం క్వశ్చన్ చేస్తాం. అలాగే మరి ఇంగ్లీష్లో అయితే రకరకాలుగా క్వశ్చన్ చేస్తారు. ఇలాగా సింపుల్గా ఎస్ ఆర్ నో అని చెప్పేస్తారు. హ్యావ్ యూ గాన్ దేర్ అంటే ఎస్ అంటారు. హ్యావ్ యూ టేకెన్ లంచ్ అంటే నో. ఇలాగ ఎస్ నోతో ఒక ఆన్సర్ చెప్పేస్తారు. అది ఒక రకమైనటువంటి క్వశ్చనింగ్ ఆన్సరింగ్. అయితే అందులో మనము హ్యావ్ యూ గాన్ దేర్, ఈజ్ ఇట్ సో, ఆర్ యూ ఫీలింగ్ వెల్, ఇలాగా అంటే ఆక్సిలరీ వర్బ్ స్టార్టింగ్లో పెట్టి క్వశ్చన్స్ అడుగుతాం. అయితే మనకి క్లాస్లో WH క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి మనకు. ఏవేవి? హూ, వాట్, వేర్, విచ్, వెన్, హౌ, హూ, హూస్, వై. ఇవన్నీ కూడా, ఈ వర్డ్స్ అన్నీ కూడా క్వశ్చనింగ్ వర్డ్స్. అసలు మనం ఎందుకు క్వశ్చన్ అడుగుతాము? ఫర్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకు ఇన్ఫర్మేషన్ కోసము, విషయాలు కనుక్కోవడానికి కోసమని మనము క్వశ్చన్ చేస్తాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ అబౌట్ హూ. హూ, WHO, హూ. హూ అంటే ఎవరు. హూ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ ద పీపుల్. హూ అనేది ఎక్కడ మనం ఉపయోగిస్తామంటే పీపుల్ గురించి మాట్లాడేటప్పుడు హూ అనేది ఉపయోగిస్తాం. మనం చెట్లకు హూ అని ఉపయోగించాం కదా. అలాగే ఇనానిమేట్ థింగ్స్ అంటే ప్రాణం లేని వస్తువులకు మనము హూ అని ఉపయోగించాం కదా. చెట్లకు వేరే దానికి దేని కూడా ఉపయోగించాం. ఎక్కడ మనం వేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ హూ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ ద పీపుల్. ఇట్ ఈస్ WHO, హూ. హూ అనే వర్డ్ మనుషులకు మాత్రమే సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఆర్ యూ, నీవెవరు. హూ ఈజ్ మేకింగ్ నాయిస్ ఇన్ ద క్లాస్. క్లాస్లో అల్లరి చేసేది ఎవరు. హూ ఈజ్ మేకింగ్ నాయిస్ ఇన్ ద క్లాస్. క్లాస్లో అల్లరి చేసేది ఎవరు. హూ ఈజ్ యువర్ CM, మీ ముఖ్యమంత్రి ఎవరు. మీ ముఖ్యమంత్రి ఎవరు. అలాగే హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్, నీకు ఇష్టమైన టీచర్ ఎవరు. హూ ఆర్ ఆల్ గోయింగ్ టు ద పిక్నిక్. హూ ఆర్ ఆల్ అంటున్నాను అంటే ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు పిక్నిక్ వెళ్తున్నారు. హూ ఆర్ ఆల్ అంటే మనము ఎవరెవరు అని తెలుగులో అంటాము. అదే హూ ఆర్ ఆల్ అంటాం కదా. వాట్ ఆల్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ అంటాం. ఏ విషయాలు జరుగుతున్నాయి అంటాం కదా. ఇక్కడ మనం ఆ సందర్భం కాదు. అయితే నేను చెప్పడం ఏంటంటే ఆల్ గోయింగ్ అనేది, ఆర్ ఆల్ గోయింగ్, ఆ చిన్న ఫ్రేజ్ను మీకు వివరించాను. సో లెట్ us గో టు వాట్. WHAT, వాట్. ఏమి, వాట్ అంటే ఏమి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ ద థింగ్స్. విషయాలను కానీ వస్తువులను గురించి కానీ క్వశ్చన్ చేసేటప్పుడు వాట్ అంటాం కదా. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ ద థింగ్స్. వస్తువులను, విషయాలను గురించి అడిగే క్వశ్చన్ వర్డ్ని వాట్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే వాట్ ఈస్ దట్, అది ఏమిటి. ఇక్కడ హూ ఈజ్ దట్ అనలేదు, మనం వాట్ ఈజ్ దట్ అంటున్నాం. వాట్ అంటే ఏమి, అది ఏమిటి. వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలి. ఈ సెంటెన్స్ డైలీ మనం యూజ్ చేసే సెంటెన్సే, కాకపోతే నేను క్లారిటీగా మీకు దాన్ని వివరిస్తున్నాను అంతే. సో ఈజీగా మీరు ఉపయోగించండి ఇదే సెంటెన్సెస్ డైలీ. అదే మీకు ఒక హోంవర్క్ లాగా భావించి మీరు దాన్ని ఫాలో కండి.
దెన్ యూ విల్ బీ డెఫినెట్లీ సక్సెస్ఫుల్. ఓకే, వాట్ డూ యూ వాంట్? నీకేం కావాలి? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? నీవు ఏమేం చేయబోతున్నావు? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? నీవు ఏమేమి చేయబోతున్నావు, ఏమి చేయబోతున్నావు అని కూడా అనొచ్చును. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏది? ఈ రకంగా మనము మాట్లాడవచ్చును కదా. నౌ గోయింగ్ టు థర్డ్ సెంటెన్స్, థర్డ్ క్వశ్చన్ వర్డ్ వేర్. WHERE. వేర్ అంటే ఎక్కడ. సింపుల్గా మాట్లాడతాం చాలా ఈ వర్డ్స్ కదా. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాం. అలాగే ఇట్ ఈస్ యూస్ టు ఆస్క్ అబౌట్ ద ప్లేస్. వేర్ అంటే ఎక్కడ కదా. ఈ క్వశ్చన్ వర్డ్ ఎక్కడ మాట్లాడతామంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ టు ఆస్క్ అబౌట్ ద ప్లేస్. స్థలాన్ని గురించి అడిగేటప్పుడు ఈ ప్రశ్న వేస్తాం. సో వేర్ అంటే ఎక్కడ అంటే ప్లేస్ గురించి అన్నమాట. వేర్ ఆర్ యూ గోయింగ్? నీవెక్కడికి వెళ్తున్నావు? వేర్ కెన్ ఐ మీట్ యూ? నిన్ను ఎక్కడ కలవచ్చును? వేర్ ఇస్ ద మీటింగ్ ఎక్కడ? వేర్ ఆర్ యూ లివింగ్? మీరు ఎక్కడ నివసిస్తున్నారు? లేదా అంటే నీవెక్కడ ఉంటున్నావు అని. వేర్ కెన్ ఐ ఫైండ్ ఇట్? అది నాకు ఎక్కడ దొరుకుతుంది? ఇలాగా వేర్ గురించి మాట్లాడవచ్చు కదా. కమింగ్ టు వెన్. వెన్ అంటే ఏంటి? ఎప్పుడు. వెన్ అంటే టైం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇట్ ఈస్ యూస్ టు ఆస్క్ అబౌట్ ద టైం. దేని గురించి మాట్లాడుతున్నాము? సమయాన్ని గురించి అడిగే ఒక ప్రశ్న ఇది కదా. సో ఎగ్జాంపుల్స్ చూస్తే వెన్ కెన్ ఐ మీట్ యూ? వెన్ అంటే ఎప్పుడు, టైం చెప్పమంటున్నాం కదా. వెన్ కెన్ ఐ మీట్ యూ అని అడుగుతాం. అలాగే వెన్ ఈజ్ ఇట్ హ్యాపెండ్? అది ఎప్పుడు జరిగింది అంటాం. వెన్ ఈజ్ ఇట్ హ్యాపెండ్? ఇది ఎప్పుడు జరిగింది. వెన్ ఈజ్ యువర్ వెడ్డింగ్ డే అంటాం. మీ పెళ్లి రోజు ఎప్పుడు. వెన్ ఆర్ యూ లీవింగ్? మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? లీవింగ్ అంటే ఏంటి? బయలుదేరటం కదా. సో కమింగ్ టు అనదర్ వర్డ్ విచ్. WHICH. విచ్ అంటే ఏది. మనకు చాలా వస్తువులు కానీ ఆఫర్స్ కానీ ముందుంటాయి అనుకోండి, అప్పుడు మన చాయిస్ అది. ఇందులో నీకు ఏది ఇష్టం అని అడుగుతారు. అదే విచ్. అక్కడే మనము విచ్ అని ఉపయోగిస్తాం. విచ్ కలర్ డూ యూ వాంట్, డూ యూ లైక్ అంటాం. విచ్ శారీ డూ యూ లైక్, అది మన చాయిస్ అనమాట. విచ్ కలర్ డూ యూ లైక్, నీకు ఏ రంగు ఇష్టము. విచ్ ఈజ్ యువర్ లాంగ్వేజ్, మీ లాంగ్వేజ్ ఏది. చాలా భాషలు ఉన్నాయి, ఈ భాషల్లో నీ భాష ఏది. విచ్ స్వీట్ డూ యూ లైక్, నీకు ఏ స్వీట్ అంటే ఇష్టము. ఇలాగా కదా. సో లెట్ us go to another question. Why. WHY. వై అంటే ఎందుకు. అంటే అది ఒక రీజన్, కారణం. ఎందుకు కారణం అని ఒక అమ్మాయి అడుగుతుంది వాళ్ళ అమ్మని, అమ్మ నేను బయటికి వెళ్ళి వస్తాను అంటది. ఎందుకు అంటారు కదా. ద గర్ల్ విల్ ఆస్క్ ద మదర్ దట్ షీ వాంట్ టు గో అవుట్. దెన్ మదర్స్ విల్ ఆస్క్ హర్ వాట్ ఈస్ ద రీజన్ దట్ యు ఆర్ గోయింగ్ అవుట్ అంటది. వై ఆర్ యూ గోయింగ్ అవుట్ అంటది. ఎందుకు వెళ్తున్నావు. వై అంటే ఎందుకు, అది ఒక రీజన్ కదా. ఇట్ ఈస్ యూస్ టు ఆస్క్ అబౌట్ ద రీజన్. కారణం ఏమిటి అని అడిగే ఒక క్వశ్చన్ ఇది కదా. సో వై ఆర్ యూ గోయింగ్ టు చెన్నైకి ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఒక కారణం ఉండాలి కదా. సో నెక్స్ట్, వై హ్యావ్ యూ టేకెన్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నావు. వై ఇస్ ఇట్ సో, ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది అంటాం. వై ఇస్ ఇట్ సో, ఎందుకు ఇలా ఉంది. వై ఆర్ యు లేట్, ఎందుకు నీకు ఆలస్యమైంది అంటాం. వైకి వై అండ్ వై అంటాం.
ఎందుకు అని అర్థం కదా. సో లెటస్ గో టు హౌ. HOW, హౌ. హౌ అంటే ఎలాగా. ఎలాగా అంటే ఎలా జరిగింది, ఎలా అయింది, ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు, ఎలా భోంచేశారు, ఎలా టీచ్ చేశారు అని అడుగుతాం తెలుగులో ఇవన్నీ కదా. హౌ యూ టాట్, హౌ యూ టాట్ దట్ లెసన్, హౌ యూ మెట్ దట్ మ్యాన్ అంటే నేను జనరల్గా చెప్తున్నాను. హౌ యూ మెట్ దట్ మ్యాన్ అలాగా ఎన్నో అడుగుతాం. ఇక్కడ ఎలాగా అంటే మేనర్, అది మేనర్ అంటే ఒక పద్ధతి, ఏ పద్ధతిలో అని కదా. వాట్ ఈస్ ద మేనర్. హౌ ఈస్ యువర్ హెల్త్ అంటాం, నీ ఆరోగ్యం ఎలా ఉంది. హౌ అంటే ఎలాగా అన్నాం కదా. సో కాబట్టి ఇక్కడ హౌ ఈస్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యం ఎలా ఉంది. హౌ ఆర్ ద థింగ్స్, విషయాలు ఎలా ఉన్నాయి. హౌ అబౌట్ యువర్ వర్క్, నీ పని ఎలా ఉంది అని అడుగుతాం కదా. ఇది హౌ అనేది. హౌ అంటే ఎలాగా అంటే ఏ రకంగా అని. మేనర్ అంటే రకం. ఓకే సరే. కమింగ్ టు హూమ్ అనే ద వర్డ్, క్వశ్చన్ వర్డ్. హూమ్ అంటే ఏంటి, ఎవరిని. హూమ్ అంటే ఎవరిని, హూస్ అంటే ఎవరిది. రెండు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. కానీ చక్కగా మాట్లాడడం నేర్చుకున్నప్పుడు ఈ కన్ఫ్యూజనే ఉండదు. ఏ లాంగ్వేజ్ అయినా మనం నోటితో మాట్లాడుతూ పోతే వచ్చేస్తుంది అంతే. దాంట్లో కన్ఫ్యూజనే ఉండదు. మేము నేర్చుకున్నది అలాగే కదా, మాట్లాడుతూ పోయినాం అంతే. మేమేదో దాంట్లో గ్రామర్ నేర్చుకొని తర్వాత ఈ వర్డ్కి ఇదే మాట్లాడాలా అట్లా ఇట్లా అనుకోలేదు. మనం రోజు మాట్లాడుతుంటే కొన్ని ఇప్పుడు మన క్లాస్లో ఇప్పుడు చూడండి, మనం ఒక 9 క్వశ్చన్ వర్డ్స్ తీసుకున్నాం. ఈ 9 వర్డ్స్ కూడా ఒక్కొక్క దాంట్లో అట్లీస్ట్ ఒక 4 సెంటెన్స్ మాట్లాడుతున్నాం. చూడండి అప్పుడు అట్లీస్ట్ నియర్లీ 39-40 సెంటెన్స్ ఈజీలీ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్. అండ్ వై కాంట్ యూ ఫాలో దట్. ఎందుకు మీరు ఫాలో కాకూడదు? సీరియస్గా ఫాలో కండి. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాన్ని సీరియస్ తీసుకోవాలి. దాన్ని ఏదో మనకు పొద్దు పోవడం లేదు, టైంపాస్ కోసం అని చేస్తున్నామంటే మనం ఎప్పుడు కూడా ఏ వర్క్ కూడా సాధించలేము. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా ఈ పని చేయాలి, మనం ఇది నేర్చుకోవాలి అని ఎప్పుడైతే మనకు పట్టుదల ఉంటుందో అప్పుడే మనం ఏదైనా లైఫ్లో సాధించవచ్చును. కాబట్టి మీరు ఈ సెంటెన్స్ అంతా చక్కగా చదవండి అబ్బా, పలకండి, వినండి. మనకెప్పుడే కానీ నేను పదే చెప్పడం ఏంటి మీకంటే వినడం పలకడం అంతే. ఇక్కడ ఏదో మనకు బ్రహ్మ విద్య ఏం లేదు ఇక్కడ, అవునా కదా. సో ప్లీజ్ ఫాలో మై అడ్వైస్ అండ్ బీ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం హోమ్ అని మాట్లాడతాం. WHOM, హోమ్, ఎవరిని. హూమ్ కెన్ ఐ మీట్, నేను ఎవరిని కలవాలి. హూమ్ కెన్ బీ ఎలెక్ట్, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మనం ఎవరిని ఎన్నుకోవాలి. హూమ్ కెన్ బీ ఎలెక్ట్, ఎవరిని ఎన్నుకోవాలి. హూమ్ కెన్ ఐ ఆస్క్, ఎవరిని అడగాలి. ఇలాగా మనం ఎన్నో చెప్తాం కదా, అలాగా. సో ఇవి మీరు మనన చేయండి, పలకండి. సో కమింగ్ టు ద లాస్ట్ వర్డ్, హూస్. WHOSC, హూస్ అంటే ఎవరిది. ఇది చాలా మటుకు మనం ఉపయోగిస్తుంటాం కదా. హూస్ బుక్ ఈజ్ దిస్, హూస్ హౌస్ ఈజ్ ఇట్ అంటే ఇది ఎవరి ఇల్లు, ఎవరి బుక్కు. హూస్ కార్ ఈజ్ అండర్ రిపేర్, ఎవరి కార్ రిపేర్లో ఉంది అంటాం. హూస్ పాలిటిక్స్ దీస్ ఆర్ ఆల్, ఈ రాజకీయాలన్నీ ఎవరివి. రాజకీయాలు నడుస్తున్నాయి కదా ఇప్పుడు మనకు త్రూ అవుట్ అవర్ నేషన్. మన దేశం చాలా పెద్ద దేశం కదండి. ఎ బిగ్ డెమోక్రాటిక్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్. అవర్ ఇండియా ఈజ్ బిగ్ డెమోక్రాటిక్ కంట్రీ. సో ఇక్కడ పాలిటిక్స్ అంటే అంత ఈజీ కాదు కదా. సో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మరి పాలిటిక్స్ ప్లే చేస్తారు. సో హూస్ పాలిటిక్స్ దీస్ ఆర్ ఆల్, ఈ రాజకీయాలన్నీ ఎవరివి. ప్లీజ్
My advice is you please repeat all the sentence. Listen carefully how we are using, where we are using these words. మీరు ఈ మొత్తం ఈ 9 క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకున్నారంటే ఎలాగ పలకాలని మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అంటే మీకు క్వశ్చనింగ్లో దగ్గర 75% సక్సెస్ఫుల్ అని ఖచ్చితంగా నేను గ్యారంటీగా చెప్తున్నాను. సో బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.